అయితే మన విసోర్స్ కన్సల్టెన్సీ యొక్క గుర్తింపులేంటండి? ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన సంస్థ విసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ వెన్ కమింగ్ టు మనకి ఇంటర్నేషనల్ గుర్తింపులు కూడా చాలా ఉన్నాయి మేడం. అందులో వచ్చేసరికి నఫ్సా, నేషనల్ అసోసియేషన్ ఫర్ ఫారెన్ స్టూడెంట్ అడ్వైజర్స్, నఫ్సా గుర్తింపు ఉంది. అండ్ వెన్ కమింగ్ టు ఐసీఈఎఫ్, ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఫేర్స్ గుర్తింపు ఉంది. అండ్ వెన్ కమింగ్ టు ఈఏఐ, యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్, అంటే ప్రపంచంలో మనం యూనివర్సిటీస్కి అప్లై చేయాలంటే వీళ్ళు ఆథరైజ్డ్ కన్సల్టెంట్స్ అని చెప్పి ఈ సంస్థల ద్వారా గుర్తింపు మనకు వచ్చింది. అయితే వేరే వేరే కంట్రీస్ కి కూడా వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ ఉంటారు కదండి. మరి అసలు ఓవరాల్ గా స్టూడెంట్స్ అందరికీ కూడా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అబ్రాడ్‌లో మాస్టర్స్ చేద్దాం అనుకున్న ప్రతి స్టూడెంట్ ఒకసారి మీరు మా ఆఫీస్‌కి విజిట్ అవ్వండి. మాకు ప్రతి దేశం మీద, ప్రతి కంట్రీ మీద ఎక్స్‌పర్ట్ గైడ్ మనకు అందుబాటులో ఉన్నారు. యూఎస్‌కి, యూకేకి, కెనడాకి, ఆస్ట్రేలియాకి, ఐర్లాండ్‌కి, జర్మనీకి, ఫ్రాన్స్‌కి, మీరు ఎలాంటి కంట్రీకి వెళ్దాం అనుకున్నా దానికి సంబంధించిన ఎక్స్‌పర్ట్ టీమ్ మా దగ్గర అందుబాటులో ఉంది సెపరేట్‌గా. మీరు ఒకసారి వచ్చి వాళ్ళని కలవచ్చు. ప్రాసెస్ మొత్తం మళ్ళీ దాని గురించి కూడా కనుక్కోవచ్చు. యూకేలో మాస్టర్స్ చేద్దాం అనుకున్న ప్రతి స్టూడెంట్ నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎక్కడ అప్రోచ్ అవ్వాలని అడిగితే మన ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్‌లో మేడం. దిల్సుఖ్ నగర్‌లో ఉంది మన ఆఫీసు. అమీర్‌పేట్‌లో ఉంది. దిల్సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్‌కి వెరీ నియర్ బై ఉంది. మెట్రో స్టేషన్‌కి వెరీ నియర్ బైలో మన ఆఫీస్ ఉంది అమీర్‌పేట్‌లో. అండ్ వెన్ కమింగ్ టు జేఎన్‌టీ కూకట్పల్లి, జస్ట్ మెట్రో స్టేషన్ దిగిన వెంటనే మన ఆఫీస్ ఉంటది. ఈ 3 ఆఫీసెస్ వచ్చేసరికి హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయి. వెన్ కమింగ్ టు ఆంధ్రాలో వచ్చేసరికి విజయవాడ, తిరుపతి అండ్ వైజాగ్‌లో మన ఆఫీస్ అందుబాటులో ఉంది. అక్కడ కూడా ప్రతి ఒక్క ఎక్స్‌పర్ట్ టీమ్ పర్సన్స్ ఉన్నారు అందుబాటులో. అంటే నేను ఒకటే మేడం స్టూడెంట్‌కి చెప్పేది, ప్లీజ్ చూస్ ఏ ఎక్స్‌పీరియన్స్‌డ్ కన్సల్టెంట్.